నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ఎన్నో హోప్స్ తో విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ రిలీజ్ అయింది. మరి కింగ్డమ్ సినిమాకి సంబంధించి రివ్యూ అందించడానికి మనతో పాటు అశోక్ ఉన్నారు. హలో అండి అశోక్ గారు. హలో స్వర్ణ గారు. విజయ్ దేవరకొండకి ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవసరం, నార్మల్ హిట్ కూడా కాదు. బట్ కింగ్డమ్ రిలీజ్ అయింది ఈ రోజే, ఒక 1-2 hours లోనే. సార్ రివ్యూ చూస్తుంటే మతిపోతుంది అంటున్నారు, అంత బాగుందంట. రౌడీ బాయ్ నిజంగానే రచ్చ రచ్చ చేశాడు అంటున్నారు, నిజమేనా? యాక్చువల్గా కింగ్డమ్ అనేది విజయ్ దేవరకొండకి చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఈ సినిమా హిట్ పడకపోతే ఇంకా అతనికి నెక్స్ట్ స్టెప్ మూవ్ అవ్వాలన్నా, నెక్స్ట్ స్టెప్ వేయాలన్నా డైరెక్టర్స్ నుంచి కానీ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అంత అవకాశాలు వచ్చాయి కాదు. ఎందుకంటే గీతా గోవిందం తర్వాత ఇప్పటివరకు కూడా సరైన హిట్ ఎక్కడా లేదు. లైగర్ చూసుకున్నా, ఖుషి చూసుకున్నా, లేదంటే ఫ్యామిలీ స్టార్ చూసుకున్నా, ఏ సినిమాలు చూసుకున్నా కూడా ఎక్స్పెక్ట్ చేసినంత మేర విజయ్ దేవరకొండకు సంబంధించి ఆయన ఫ్యాన్స్ ఏదైతే ఆయన నుంచి కోరుకుంటారో అది ఇప్పటివరకు రాలేదు. కంపేర్ టు కింగ్డమ్కి వచ్చేసరికి చాలా హోప్స్ పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. దానికి తగ్గట్టుగా కూడా ఆయన హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ సినిమాకి మెయిన్గా నేను 4 ఆస్పెక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను, 4 గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. వెరీ క్లాసిక్ డైరెక్టర్, వెరీ క్లాసిక్ డైరెక్టర్. ఆయన ప్రీవియస్ సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా, ఆయన తీసినవి 2-3 సినిమాలు అప్పటికి కూడా ఆడియన్స్ని ఎలా మెస్మరైజ్ చేయాలి, మ్యూజిక్తో కావచ్చు, సెంటిమెంట్తో కావచ్చు, ఎమోషన్తో కావచ్చు, దాన్ని చాలా క్లాసిక్గా చూపించేటువంటి డైరెక్టర్స్లో గౌతమ్ తిన్ననూరి ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాకి సంబంధించి మెయిన్గా ఆయన ఎంచుకున్నటువంటి కథ ఎప్పుడూ కూడా పెద్ద డిఫరెన్స్గా కనిపించదు. ఎక్కడా కూడా ఉన్న కథనే కొత్తగా చెప్పడానికి డైరెక్టర్స్ అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సినిమాకి సంబంధించి కూడా అది కూడా ఎప్పుడు మన రెగ్యులర్ కథే. ఒక అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి గొడవలు, అన్నం ఇంకొక దారిలో వెళ్తే దాన్ని సరి చేయడానికి తమ్ముడు వచ్చి వాళ్ళని ఎలా చేస్తారనేటువంటి ఒక జనరల్ ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక 2-3 జరిగేటువంటి సంభాషణలు మాత్రమే. సో మెయిన్గా గౌతమ్ తిన్ననూరి తీసుకునేటువంటి కథని, రెగ్యులర్ కథని కొత్త జోనర్గా, కొత్తగా దానికి సెంటిమెంట్ యాడ్ చేస్తూ, దాంతోపాటు ఎమోషన్స్ని ఎక్కువగా, ఎప్పుడైనా సరే డైరెక్టర్ అనేవాడు ఎలా ఉంటాడంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎమోషన్స్ పండించుకుంటాడు. అంటే ఆర్టిస్ట్ ఇలానే నేను చేస్తానంటే కుదరదు కదా, ఆ డైరెక్టర్కి ఏది కావాలో అది చేపించుకునేవాడే కరెక్ట్ అయ్యే డైరెక్టర్. సో విజయ్ దేవరకొండకు సంబంధించి చూసుకున్నా, లేదంటే సత్యదేవ్ సంబంధించి చూసుకున్నా కూడా గౌతమ్ తిన్ననూరి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే యాక్టింగ్ రాబట్టుకోవాలో ఆ యాక్టింగ్ రాబట్టుకున్నాడు. దాంట్లో గౌతమ్ తిన్ననూరి సూపర్ సక్సెస్ అయ్యాడు ఈ సినిమాకి సంబంధించి. ఇంకొక సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ సినిమాకి సంబంధించి అనిరుద్ధ్ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్లు కొంచెం అక్కడక్కడ కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా కొన్ని ఎలివేషన్ సీన్స్లో వచ్చేటువంటి కావచ్చు, లేదంటే ఏడిపిచ్చే టైంలో ఇద్దరి మధ్య సీన్స్ ఉండేటువంటి సమయంలో ఇటు విజయ్ దేవరకొండకి సంబంధించి అలాగే సత్యదేవికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి కొన్ని సీన్స్లో అనిరుద్ధ్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెస్మరైజింగ్గా ఉంటుంది. మనం కూడా ఆ ఎమోషనల్ సీన్స్కి ఏడ్ చేస్తాం, అంత సిచ్యువేషన్స్ కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఆడియన్స్ని అంత దగ్గరగా తీసుకెళ్తాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక విధంగా అనిరుద్ధ్ తమిళ్కి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా తెలుగులో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సినిమాలు ఇస్తూ ఉంటాడు. సక్సెస్ రేట్లో తమిళ్తో పోల్చుకుంటే ఆయనకి తెలుగులోనే ఎక్కువగా ఉంటూ వస్తుంది. ఈ మధ్య ఒక 5 years నుంచి చూసుకుంటే సౌత్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో చూసుకుంటే అనిరుద్ధే ఉన్నారు. డిఎస్పి చూసుకున్నా, తమన్ చూసుకున్నా, ఇలా చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. దాంట్లో కూడా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ని తెలుగు ఆడియన్స్ ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి క్లాసికల్ మ్యూజిక్స్ అలాంటివి. ఇప్పుడు మా దేవిశ్రీ ప్రసాద్కి వెళ్ళాం అనుకోండి, ఒకలాంటి సౌండ్స్ రిథమ్స్ తో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా తమన్ వేరొక అదే రిపీట్ అవుతుంది అనేది మన తెలుగు వాళ్ళు భావించారేమో. అంటే భావించడం కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఆఫ్ జోనర్స్ అండి. ఇప్పుడు తమన్ ఉందనుకోండి, ఆయన బీజిఎంకి వచ్చేసే వరకు మాస్ ఎలివేషన్స్లో తమన్ ఎక్స్పర్ట్. అలాగే దేవిశ్రీ వచ్చేసరికి ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో, ఇప్పుడు పుష్ప సినిమా లాంటి మాస్ సినిమాలకి ఆయన ఎక్కువ హైలైట్ చేసి ఆయన ఎక్కువ ఎలివేషన్స్ చేస్తుంటారు. కానీ అనిరుద్ధ్ వచ్చేసరికి ఒక క్లాసీ మ్యూజిక్ డైరెక్టర్. క్లాసీ మ్యూజిక్ అంటే ఒక మెలోడీస్ని ఎంత బాగా పంచగలి, ఒక మెలోడీస్కి ఎక్కడ ట్యూన్స్ని కావచ్చు, లేదంటే ఆ మ్యూజిక్ కంపోజిషన్ కావచ్చు, ఆ చరణాలను కావచ్చు, పల్లవులు కావచ్చు, ఇలాంటి కొన్ని ఏదైతే మ్యూజిక్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని బాగా సమకూరుస్తాడు. సో మెయిన్గా మన తెలుగుకి సంబంధించిన ఆడియన్స్ అందరూ కూడా మెలోడీ సాంగ్స్ని, మాస్ సాంగ్స్ కంటే కూడా మెలోడీ సాంగ్స్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇప్పుడు తమిళనాడుకి వచ్చేసి, తమిళ ఇండస్ట్రీకి వచ్చేసరికి మాస్ సాంగ్స్ ఎక్కువగా ఎలివేట్ అవుతాయి. ఇటీవల వచ్చినటువంటి మౌనిక అనే ఒక సాంగ్ వచ్చింది, అనిరుద్ధ్ కంపోజ్ చేసింది. సో ఇది ఒక మాస్ అండ్ ఎలివేషన్ బీట్ ఉన్నటువంటి సాంగ్. సో దాన్ని ఏంటంటే అడాప్షన్ బాగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది మన తెలుగుకి వచ్చేసరికి ఒక క్లాసీ మ్యూజిక్స్ని ఎక్కువగా వింటూ ఉంటారు. ఇటీవల ఇదే గౌతమ్ తిన్ననూరికి సంబంధించి, ఇదే అనిరుద్ధికి సంబంధించి జర్నీ అనేటువంటి సినిమా వచ్చింది. సో ఆ సినిమాలో కూడా నాని యాక్టింగ్కి అంత ప్యారలల్గా మ్యూజిక్ యాడ్ అవుతూ వచ్చింది. అంత అద్భుతంగా మ్యూజిక్స్ వచ్చేస్తాయి, అంత అద్భుతంగా లిరిక్స్ వచ్చాయి. సో వాటి వల్ల ఏమైపోయిందంటే సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఉంచడానికి మ్యూజిక్ అనేది తోడ్పడుతూ వచ్చింది, జెర్సీ. సో యాజ్ ఈజ్గా ఈ సినిమాకి కూడా అలాంటి అప్లికేషన్స్ అన్నింటినీ యూజ్ చేసుకుంటూ వచ్చారు. ఇటు గౌతమ్ కావచ్చు,
అనిరుద్ధ్ కావచ్చు. సో వీళ్ళిద్దరు స్టోరీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అలాగే మ్యూజిక్ కావచ్చు, ఈ సినిమాకి వీళ్ళిద్దరు మెయిన్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మనం చూస్తున్నాం కదా. సో కింగ్డమ్ ఏంటి, చాలా మందికి అది అర్థం కాలేదు. ఏదో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తారా, ఇప్పుడు అన్ని కూడా మనం వేరే లోకంకి వెళ్ళిపోయేదే కదా. విఎఫ్ఎక్స్ వర్క్ ఇదే నడుస్తుంది ప్రస్తుతం ఈ సినిమాలు అన్ని కూడా. కింగ్డమ్ కూడా అలా ఏదైనా ఉంటదేమో అనుకున్నారుగా. అంటే బేసిక్ గా కింగ్డమ్ అనేది అంటే ఆ పేరుకి సినిమాకి చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు అనేది అర్థమవుతుంది. విజయ్ దేవరకొండకి ఒక ఏజెంట్ లాగా ఆయన చేస్తూ ఉంటారు ఈ సినిమాకి సంబంధించి. దాంతోపాటు ఇక్కడ విలన్గా ఉండేటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇద్దరు బ్రదర్స్, సత్యదేవ్ కావచ్చు, ఇంకొక అతను కావచ్చు, వీళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తూ వచ్చారు. సో ఇంకో మిగతా నేను 2 ఆస్పెక్ట్స్ ఏం చెప్పాలనుకున్నా అంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్, సత్యదేవ్ యాక్టింగ్. సత్యదేవ్ని అపోనెంట్గా తీసుకోవడం అనేది ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ పాయింట్. చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎక్సెప్ట్ ఈ రోల్కి సత్యదేవ్ తప్పితే ఇంకెవరు కంపేర్ అయ్యేవాళ్ళు కాదు. ఒకవేళ విజయ్ దేవరకొండకి ఆ రేంజ్లో విజయ్ దేవరకొండ కొంత సినిమాల్లో కొంచెం ఎక్కువ హైప్ ఇస్తూ కొంచెం ఆయన చేసేటువంటి ఆ స్లోను, హలో రౌడీ బాయ్స్, ఇలా ఎక్సైట్మెంట్స్ ఉంటాయి కదా. ఈ సినిమాలో అలాంటి ఏముండవు. చాలా కూల్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. విజయ్ దేవరకొండ రియల్ యాక్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. అతని బాడీ బిల్డింగ్ కావచ్చు, లేదంటే అతని బాడీ ఫిజిక్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించి ఒక ఏజెంట్గా ఎలా ఉండాలి, ఆ పర్ఫెక్షనిస్ట్ మొత్తం విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా చేశాడు. మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఎమోషన్స్ని చాలా అంటే చాలా అద్భుతంగా పండించుకుంటూ వచ్చారు. ఆ ఎమోషన్స్ మెయిన్గా సత్యదేవికి విజయ్కి వచ్చేటి మధ్య కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే అసలు అరే ఏంటి వీళ్ళు నిజంగా ఎంత అద్భుతంగా చేస్తున్నారు ఏంటి అనేటువంటి, అంటే ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి జోనర్లో విజయం చూస్తే మనం ఒక మాస్లో చూసాము అర్జున్ రెడ్డి సంబంధించి. మిగతా ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఏంటి ఒక ఫ్యామిలీ స్టారో, లేదంటే గీత గోవిందం క్లాసిక్ స్టార్లో అమ్మాయిల చేత తిట్టించుకోవడం, లేదంటే ఈయన అమ్మాయిని తిట్టడం, ఇలాంటి ఎమోషన్స్ని మాత్రమే మనం చూస్తూ వచ్చాం. కానీ ఎప్పుడు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మిషన్ పక్కన పెట్టేసి తన ఓన్ డామినేషన్ చూపించినటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది కింగ్డమ్. దాంట్లో విజయ్ సూపర్ సక్సెస్ అవుతూ వచ్చాడు. మెయిన్గా సత్యదేవ్ని నేను ఎందుకు 100% పర్ఫెక్ట్ ఈ సినిమాకి అంటానంటే, సత్యదేవ్ని చాలామంది అంటే ఇండస్ట్రీకి సంబంధించి, మన తెలుగు సినిమాలకు సంబంధించి అంత పెద్దగా పట్టించుకునే పరిస్థితులు లేవు, వాడుకోలేదు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి గౌతమ్ సత్యదేవ్ని 100% వాడుకున్నాడు. ఏదైతే తన యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయో, తనలో ఉన్నటువంటి టాలెంట్ ఉన్నాయో దాన్నింటినీ బయటకు తీసుకొచ్చు ఒక మాస్, అంటే ఒక విలన్ రోల్లో, ఒక బ్రదర్ ఒక విలన్ రోల్లో ఉంటే దానికి సంబంధించి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, లేదంటే ఎలాంటి సీన్స్ పండాలి, ఇద్దరి మధ్య ఎమోషన్స్ని ఎలా కనెక్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సత్యదేవ్ అప్ అయ్యి విజయ్ దేవరకొండ లో అయితే మాత్రం ఒక హీరోకి సంబంధించిన ఎలివేషన్ డౌన్ అయిపోయేది. ఎందుకంటే ఇద్దరు కూడా ప్యారలల్గా మంచి నటులు. సో సత్యదేవ్ని ఎలా చూపించాలో, విజయ్ని ఎలా చూపించాలో అలానే చూపిస్తూ వచ్చాడు గౌతమ్. ఎక్కడా కూడా ఇద్దరిలో ఒకళ్ళని తగ్గించి ఒకళ్ళు పెంచినా కూడా సినిమా ఫ్లాప్ అయ్యేది. కానీ అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఇద్దరిని చాలా ప్యారలల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇద్దరి మధ్య వచ్చేటువంటి సీన్స్ని కావచ్చు, ఇద్దరి మధ్య వచ్చేటువంటి ఫైట్స్ని కావచ్చు, ఆ ఎలివేషన్స్ని కావచ్చు, చాలా బాగా తీసుకుంటూ వచ్చాడు గౌతమ్. ఇక హీరోయిన్కి సంబంధించి వచ్చి భాగ్యశ్రీ సరే ఓకే పర్వాలేదు. సినిమాకి సంబంధించి విజయ్కి భాగ్యశ్రీకి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, కొంచెం లవ్ ట్రాక్ కావచ్చు, లేదంటే ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అవన్నీ కూడా బాగా కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఇద్దరు కూడా. అంత సూపర్ సక్సెస్ అనలేదు, అంటే ఎందుకంటే మెయిన్గా హీరోయిన్కి సంబంధించిన రోల్ అంత సూపర్గా ఉండదు. ఓకే నామమాత్రంగానే ఉంటుంది. ఖచ్చితంగా సినిమాకి సంబంధించి ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆ విధంగా జర్నీ ప్యారల్ అవుతుంది కాబట్టి కథతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. అయితే దీంట్లో పాటు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మధ్యలో వచ్చేటువంటి కొన్ని క్యారెక్టర్స్ కావచ్చు. ఎక్కువ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయినటువంటి సినిమా ఇది. బేసిక్ ఏంటంటే సినిమా అంటే హీరో హీరోయిన్, 2-3 విలన్లు, లేదంటే 2-3 ఆమెను ట్రై చేయడం కోసం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఒక 10 మంది క్యారెక్టర్స్ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం. కానీ ఇక్కడ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ప్రతి క్యారెక్టర్ని కూడా వీడు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అనే విధంగా కాకుండా వచ్చిన ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక వాల్యూ ఉండే విధంగా, దాన్ని ఎలివేట్ చేసే విధంగా ఈ సినిమాలో గౌతమ్ చూపిస్తూ వచ్చాడు. సో ఈ సినిమాకి వీళ్ళ నలుగురే మెయిన్ ఈ సినిమాకి సంబంధించి ఈ రేంజ్లో సక్సెస్ అవ్వడానికి, ఒక పాజిటివ్ టాక్ రావడానికి ఒక మంచి ఒపీనియన్. సో ఇప్పటివరకైతే ఈ ఫస్ట్ షోకి సంబంధించి, ఈ సెకండ్ షోకి సంబంధించి ఈ మేర రివ్యూస్ వస్తున్నాయి. మరి 3-2 డేస్లో ఎలా రివ్యూ వస్తుంది, దీన్ని కంటిన్యూ చేస్తుంది అనేది కూడా చూడాలి. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ తనను తాను కంప్లీట్ గా మౌల్డ్ చేసుకున్నారనే చెప్పొచ్చు. ఎప్పుడైనా రౌడీ బాయ్ అంటూ ఉంటారు, నిజంగానే రౌడీ లాగే ఆయన ఆ లుక్ కూడా కనిపించింది. అండ్ ఆయన కష్టపడడం కూడా 2 వాల్స్ మధ్య ఆయన జంప్ చేసుకుంటూ అది ఎక్సర్సైజ్ లాగా చేసేది చాలా వైరల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో జరిగే చాలా ఇలాంటి మీరు ఏదైతే చెప్పారో కొన్ని వాల్స్ మధ్య నడుస్తూ ఒక అప్పెక్కాలి, ఆ విజయ్ అలాంటి సీన్స్ ని రియలిస్టిక్ గా చేశాడు. డూప్తోనో లేకుండా అంటే రోపులు కట్టుకోనో చేస్తారు బేసిక్ గా హీరోస్ అని. కానీ అలా కాదు, నేను రియలిస్టిక్ గా చేస్తాను, రియల్ గా నేనే చేస్తాను అని చెప్పేసి అతను చేసుకుంటాడు. అలాంటి సీన్స్ చాలా ఉంటాయి సినిమాలో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా విజయ్ డూప్ లేకుండా, లేదంటే తనకి తాను ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసే సీన్స్ చాలా ఉంటాయి. మాస్ యాక్షన్ ఫైట్ సీన్స్ ఉంటాయి, మిగతాయి కూడా కనిపిస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే
ఏంటంటే ప్రొడ్యూసర్ నాగవంశీకి సంబంధించి వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి పెట్టినటువంటి డబ్బులు కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ సినిమాలో. ఆ సీన్స్ కావచ్చు, లేదంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, లేదంటే శ్రీలంకలో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో వైజాగ్లో కావచ్చు, వాళ్ళు తీసినటువంటి ఆ సీన్స్ అన్నింటిని కూడా వర్తి అనిపిస్తాయి. చాలా సినిమాలు ఏంటంటే డబ్బులు పెడతారు, మనకి ఏంట్రా ఈ సాంగ్కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా, ఏముంది ఈ సాంగ్లో అనిపిస్తూ ఉంటాయి. కానీ అలా కాకుండా ఈ సినిమాకి సంబంధించి పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అది చూసినప్పుడల్లా కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, అద్భుతంగా ఉన్నాయి సీన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి కూడా కొంత మెస్మరైజింగ్, అంటే మనల్ని అంటే ఇదంతా కూడా ఒక బ్లాక్ డార్క్ షేడ్లో నడిచేలా సినిమాలా కనిపిస్తూ ఉంటుంది. అలానే ఈ సినిమా ఉంటేనే బాగుంటుంది. ఈ సినిమాకి సంబంధించి నలుగురు కూడా నేను చెప్పినట్టు నలుగురు ఆస్పెక్ట్స్ బాగున్నాయి. మెయిన్గా విజయ్ మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా చాలా అంటే సూపర్ యాక్టింగ్, తను అప్డేట్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఒక విధంగా చెప్పాలంటే విజయ్ ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టోరీస్ కావచ్చు, ఆ జోనర్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం పక్కన పెట్టేసి ఇలాంటి స్టోరీస్ని పికప్ చేసుకుంటే తనకి మంచి ఫ్యూచర్. అప్పుడు నాగవంశీ కూడా అన్నారు, గీతా గోవింద్ తర్వాత సరైన హిట్ లేదు. అఫ్ కోర్స్ కాస్త నెగిటివిటీని కూడా విజయ్ దేవరకొండ తన మాటలతో మూటగట్టుకున్నారు. ఇప్పుడు కింగ్డమ్ కి ముందు విజయ్ దేవరకొండ, కింగ్డమ్ తర్వాత విజయ్ దేవరకొండ లాగా ఈ మూవీ అయితే నిలుస్తుంది పక్కా అని కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు అన్న దాని ప్రకారం చూస్తే మేబీ అది నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సూపర్ డూపర్ హిట్ టాక్ తోనే సూపర్ డూపర్ హిట్ అంటే నా ఒపీనియన్ గా సినిమా బాగుంది, చూడొచ్చు. సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి 5కి 5 రేటింగ్ ఇస్తానని నేను చెప్పను కానీ, బట్ ఒక ఆడియన్స్ తను పెట్టినటువంటి టికెట్ డబ్బులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఒక అభిమాని తన హీరో నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే మ్యూజిక్ సంబంధించి ఏదైతే ఇంట్రెస్ట్, ఒక సాంగ్ విని ఈ సాంగ్ బాగుంది, మనం ఈ సాంగ్ థియేటర్లో చూడాలని చెప్పేసి ఎలా అయితే వెళ్తారో, ఆడియన్స్ అయితే ఫైనల్గా డిసప్పాయింట్ అవ్వకుండా అయితే ఉండరు. ఖచ్చితంగా వాళ్ళు మంచిగా, వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు, ఖచ్చితంగా బయటకు వస్తారు, ఎంజాయ్ చేస్తూ పెట్టినటువంటి డబ్బులకి వర్తి సినిమా అనేది నేను ఖచ్చితంగా విజయ్ దేవరకొండ నుంచి ఒక మంచి సినిమా వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పాలి. థ్యాంక్ యూ సార్ గారు.